రెండోసారి కూడా తానే సీఎం అవుతానన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే ఇప్పుడు గెలిచామని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి అమలు చేసి ప్రజల దగ్గరకు వెళ్లి మరోసారి విజయం సాధిస్తామన్నారు రేవంత్. ఎవరు అడ్డుకున్నా, ఎవరు సహకరించకపోయినా ప్రజల కోసం పని చేసుకుంటా పోతామని స్పష్టం చేశారు. తాము అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధిదారులు కాంగ్రెస్ ఓటు వేస్తారని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి బాగా లేకున్నా ఎన్నికల నాటికి పరిస్థితి మాకు అనుకూలంగా మారుతుందని మండలి మీడియా చిట్చాట్లో తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని ప్రజలకు వివరిస్తామన్నారు సీఎం రేవంత్. ఆర్థిక పరిస్థితిని బట్టి పథకాలు అమలు చేస్తామని చెప్పారు. రెండోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామన్నారు సీఎం రేవంత్. స్టేచర్ కాదు, స్టేట్ ఫ్యూచర్ తనకు ముఖ్యమని చెప్పారు. 25 లక్షల పైచిలుకు రుణమాఫీ జరిగిందన్నారు. 1 కోటి మంది మహిళలకు ఖచ్చితంగా లబ్ధి చేకూరుస్తానని తెలిపారు. పథకాల లబ్ధిదారులు ఇప్పుడు మాట్లాడకపోయినా కాంగ్రెస్కే ఓటు వేస్తారని చెప్పారు. గతంలో తాను చెప్పిందే జరిగింది, భవిష్యత్తులో కూడా జరుగుతుందన్నారు రేవంత్. జనాభా లెక్కలపై బడ్జెట్ అంచనాలను కలెక్టర్లను కేంద్రం అడిగిందని చెప్పారు. 2026లో సర్వే పూర్తి చేసి 2027లో జనాభా లెక్కలు నోటిఫై చేస్తారనే అంచనా ఉందన్నారు. జనాభా లెక్కలకు అనుగుణంగా కేంద్రం డీలిమిటేషన్కు సమాయత్తమవుతోందని, దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.